హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! అమెరికా వచ్చే తల్లిదండ్రులు పడే ఇబ్బందులు ఏమిటి? నేను కొన్ని రియల్ స్టోరీస్‌ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇండియా నుంచి చాలామంది పేరెంట్స్ అమెరికాకు వస్తూ ఉంటారు. పిల్లల్ని చూడటానికని, మనవళ్ళు, మనవరాళ్ళని చూడటానికని, లేదా వాళ్ళ కూతురు గానీ, కోడలు గానీ ప్రెగ్నెంట్‌గా ఉంటే వాళ్ళని చూసుకోవడానికని, ఇలా రకరకాల రీజన్స్ వల్ల సమ్మర్ వచ్చిందంటే అమెరికాలో కోలాహలంగా ఉంటుందండి పేరెంట్స్ తోటి. అమెరికాలో సమ్మర్ సీజన్ అనే దానికంటే కూడా తల్లిదండ్రుల సీజన్ అంటే చాలా బావుంటుంది. సో, అంత ఎక్కువగా వస్తూ ఉంటారు సమ్మర్ అంటే పేరెంట్స్. అయితే ఇండియా నుంచి వచ్చేటప్పుడు గానీ, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గానీ, ఎక్కువగా తల్లిదండ్రులు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందుల గురించి నేను చెప్తానండి. అందులో మొదటిది ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇండియా నుంచి అమెరికాకొచ్చేటప్పుడు ట్రావెల్‌లో పేరెంట్స్ కొంతమంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఇద్దరు కొంచెం చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కాస్త ఇంగ్లీష్ మాట్లాడగలిగితే ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటారు. కానీ అసలు ఏమీ తెలియని వాళ్ళు ఫస్ట్ టైము ఇండియా నుంచి అమెరికాకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ అస్సలు మాట్లాడలేని వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందండి. దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే రియల్‌గా జరిగిందే ఇది. సో, ఒక అమ్మాయి వాళ్ళ మదరు ఇండియా టు డెట్రాయిట్ రావాలి. సో, ఇండియా టు బోస్టన్ బుక్ చేశారు. వాళ్ళు హైదరాబాద్ టు బోస్టన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. అక్కడ వీల్ చైర్ వచ్చింది. హ్యాపీగా ఎక్కారు. ఇక్కడ దిగారు బోస్టన్‌లో. ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్‌కి మారాలి. సో, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో దిగి డొమెస్టిక్ యాక్సెస్‌కి వెళ్ళాలి. సో, ఎలా ఎళ్ళాలో తెలీదు. ఎవరినన్నా హెల్ప్ అడగడానికి ఇంగ్లీష్ రాదు. ఏమీ తెలీదు. పాపం అలాగే 4, 5 అవర్స్ ఎయిర్‌పోర్ట్‌లో అక్కడే కూర్చొని ఏడుస్తా అలాగే ఉండిపోయారట. వీళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇంటర్నేషనల్ రోమింగ్ రీచార్జ్ చేపిచ్చారు. కానీ ఎంత ఫోన్ చేస్తున్నా కూడా కలవట్లేదంట. సో, ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్ రీచార్జ్ చేపిచ్చినా కూడా, రోమింగ్ రీచార్జ్ చేపిచ్చినా కూడా ఒక్కొక్కసారి కలవదండి. ఇది నేను ఫేస్ చేశాను వచ్చేటప్పుడు. సో, అలా కలవకపోయేసరికి పాపం ఎవరిని అడగాలో తెలీదు. ఇంగ్లీష్ రాదు. ఎటెళ్ళాలో తెలీదు. ఏడుస్తూ అలాగే ఉండిపోతే 5 అవర్స్ తర్వాత ఎవరో వేరే ఫ్లైట్‌లో నుంచి దిగిన ఇండియన్స్ ఫ్యామిలీ అటెళ్తా చూసి ఏమైంది అనంటే చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకెందుకు అర్థం కావట్లేదు? వీళ్ళకి తెలుగు రాదు. వీళ్ళు సమ్ నార్త్ ఇండియన్స్ అంట. సో, అది చూసి పాపం ఆమె బాధపడటం చూసేసి వాళ్ళు మీకు తెలుగొచ్చా? మీకు తెలుగొచ్చా? అని ఇండియన్స్ అందరిని అడుగుతుంటే ఎప్పుడుకో ఒక తెలుగు ఫ్యామిలీ కనిపిచ్చారంట. వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం మేము డొమెస్టిక్ ఫ్లైట్‌లోకి ఎక్కడానికే వెళ్తున్నాము. రండి చూపిస్తామని తీసుకెళ్ళి అక్కడ ఆమె ఎక్కాల్సిన ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ క్యూలో నిలబడి ఇది ఎక్కండి. ఈ క్యూలోకెళ్ళండి. లోపలికెళ్ళండి. వాళ్ళు టికెట్ చూపిచ్చండి. వాళ్ళే చూపిస్తారు సీటు. కూర్చోండి. అక్కడికి రాగానే మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళొస్తారని చెప్పి పాపం వాళ్ళెళ్ళిపోయారట. ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆమె చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే, జీవితంలో ఇంక అమెరికా రాను అని చెప్పారట. ఎందుకంటే అంత బాధపడ్డారు. 4, 5 అవర్స్ ఒక్కళ్ళే ఎవరిని అడగాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. టెన్షను. ఫోన్ కలవకపోవడము, ఇంగ్లీష్ రాకపోవడము, ఎన్ని ప్రాబ్లమ్స్. అక్కడ ఫ్రీ వీల్ చైర్ యాక్సెస్ రాలేదు. దీనికి కారణమండి వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు వీల్ చైర్ యాక్సెస్ బుక్ చేశారంట. అది ఫ్రీ యాక్సెస్. వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కరోనా తర్వాత చాలా మార్పులొచ్చినియండి. ఒక్కొక్కసారి ఫ్రీ వీల్ చైర్ యాక్సెస్ వస్తుంది. ఒక్కోసారి రావటం లేదు. సో, బెటర్ ఏంటంటే ఎవరైనా సరే సింగిల్ పేరెంట్ వాళ్ళకి ఏమీ తెలీదు. ఫస్ట్ టైమ్ వస్తున్నారంటే మీరు పెయిడ్ యాక్సెస్ ఉంటాయండి. ఆ పెయిడ్ యాక్సెస్ తీసుకోండి. మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు వీల్ చైర్ యాక్సెస్ టిక్ చేయడం కాదు. అక్కడ పెయిడ్ యాక్సెస్ కూడా ఉంటాయి. ఆ పెయిడ్ యాక్సెస్ మనం తీసుకుంటే వీల్ చైర్ పెయిడ్ యాక్సెస్ తీసుకుంటే డైరెక్ట్‌గా మనల్ని ప్రతి చోట మనకి 3 లేఅవర్‌లు ఉన్నా సరే వాళ్ళొచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళదవుతుంది. సో, ఎక్కడ పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంగ్లీష్ వచ్చిందనుకోండి కొద్దో గొప్పో ఎవరో ఒకళ్ళని చిన్న చిన్న మాటలతోటైనా అడిగి తెలుసుకొని వెళ్తారు. కానీ అస్సలు తెలియని వాళ్ళు అట్లాగే ఇబ్బంది పడతారు. రెండోసారి ఇంక జీవితంలో అమెరికాకి రాను అని చెప్పేసారంట. సో, ఎంత బాధపడకపోతే ఆ మాటొస్తుంది ఒక పేరెంట్ నోట్లో నుంచి. సో, ఎవరైనా సరే ఒకవేళ ఒక్కళ్ళు వస్తుంటే గనక కొంచెం చూసుకొని మీరు లక్షలు ఖర్చు పెట్టి మనం టికెట్ బుక్ చేసుకుంటాం. మనకి 4, 5,000 రూపీస్ అనేది పెద్ద విషయం కాదండి. సో, అలాంటప్పుడు చాలామంది తెలియక ఉంది కదా ఆప్షన్ అని చెప్పి అది బుక్ చేస్తుంటారు. కరోనా తర్వాత
వాళ్ళు కుదిరితే వస్తున్నారు, కుదరకపోతే రావటం లేదు. ఇది నేను కూడా చూశానండి. నేను వచ్చే టైంలో కూడా చూశాను. ఆ ఫ్రీ వీల్ చైర్ యాక్సెస్ స్టిక్ చేస్తుంటారు, అది ఏమో రాదు. పెయిడ్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, ఎక్కడున్నా సరే వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైనా సరే పేరెంట్స్ వస్తున్నప్పుడు, సింగిల్ పేరెంట్ వస్తున్నప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళకి ఏమి తెలియనప్పుడు కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా ఇంటర్నేషనల్ రోమింగ్ చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి ఫోన్లు పనిచేయవండి. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఏంది రావట్లేదు, ఏంది ఇంకా రాలేదు, ఏంది ఇంకా రాలేదు అని చెప్పి వీళ్ళు భయపడతా ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. రెండవది బోర్ కొట్టడం అండి. మనకి అమెరికాకు వచ్చిన పేరెంట్స్ 1 నెల 2 నెలల తర్వాత ఎక్కువగా చెప్పే మాట బోర్ కొడుతుందమ్మా అంటారు. ఎందుకంటే ఇండియాలో అప్పుడు దాకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అని, నైబర్స్ అని అందరితోటి మనకి ఇండియాలో బాగా మాట్లాడేస్తూ ఉంటాము. కనిపించిన వాళ్ళతో అందరితో చక్కగా మాట్లాడేసుకుంటాం. మరీ ఇంకా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళతో అయితే చెప్పనక్కర్లేదు. లెగిస్తే ఇంటి బయటకు వస్తే ఇంటి ఎదురోళ్ళు, ఇంటి పక్క వాళ్ళు అందరూ ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది డే అంతా. సో పని చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, లేకపోతే ఇంట్లో పని చేసుకుంటారు, లేకపోతే బయటికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటుంటారు. లేడీస్ వరకు కూర్చొని, జెంట్స్ అయితే బజార్లకు వెళ్తుంటారు. ఇలాంటివన్నీ చేసి ఒక్కసారిగా అమెరికా రాగానే ఐసోలేటెడ్ అయిపోతారు. అంటే ఇంట్లోనే ఉండాలా. మరీ ముఖ్యంగా పిల్లలు అంటే కొడుకు కోడలు కానీ, కూతురు అల్లుడు కానీ ఇద్దరు జాబులు చేసేవాళ్ళు అయితే వాళ్ళు 5 రోజులు వర్క్ చేయాలండి, మ్యాండేటరీ అది. సో సాటర్డే సండే మాత్రమే ఖాళీ ఉంటుంది. రిమైనింగ్ ఆ 5 రోజులు వీళ్ళేమో పని చేసుకోవాలా, వీళ్ళకేమో ఏమి తోచదు పేరెంట్స్కి. అందరు ఇంట్లో ఉండాలా, ఎవ్వరు పరిచయం ఉండరు. అక్కడ అంత బాగా అందరితోటి మింగిల్ అయ్యి మాట్లాడి వచ్చి ఇక్కడ ఒక్కసారిగా ఇంట్లో ఇద్దరే కూర్చోవాలి, లేదు ఒక్కళ్ళే ఉంటే ఏం చెప్పనక్కర్లేదు, ఒక్కళ్ళు అంతనే కూర్చొని ఉండాలి. వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, చాలా ఇబ్బంది పడుతుంటారనమాట. 1 నెల బాగుంటుందండి, మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలతోటో వాళ్ళకి ఏదో ఒకటి వండి పెట్టడమో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. సో 1 నెల తర్వాత వాళ్ళకి ఎవ్వరు తెలియకపోవడం వల్ల ఈయన బోర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు కొంచెం పిల్లలతోటి పార్కులకు పంపించడము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన సీరియల్స్, సినిమాలో పెట్టడము, ఒక న్యూస్ పేపర్ యాక్సెస్ ఏదన్నా ఉంటే అది తీసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఏమన్నా కొంచెం చేయగలిగితే కొంతవరకు మనం వాళ్ళ బోర్ కొట్టడాన్ని అవాయిడ్ చేయడానికి కుదురుతుందండి. సో ఇలా పేరెంట్స్ అయితే చాలామంది ఎక్కువగా వింటుంటామండి. అమెరికాకు వచ్చిన పేరెంట్స్ దగ్గర ఈ మాట ఎక్కువగా వింటాం. అక్కడైతే మాకు ఎవరో ఒకరితో మాట్లాడడానికి ఏదో ఒక విధంగా అయిపోతుంది, ఇక్కడ ఏమి బోర్ కొడుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటుంటారనమాట. సో వాళ్ళకి కొంచెం మీరు లీవ్స్ పెట్టుకొని అయినా బయటికి తిప్పడము, సాటర్డే సండే బయటికి తిప్పడము, వాళ్ళకి రిమైనింగ్ డేస్లో ఏదైనా యాక్టివిటీస్ కొంచెం ఎంగేజ్ చేసేటట్లు చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. థర్డ్ వాళ్ళు ఫేస్ చేసేది హెల్త్ అండి. అమెరికాకు వచ్చిన పేరెంట్స్ ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వెదర్ కండిషన్స్ అవన్నీ మారిపోతాయి సడన్గా ఇక్కడ. సో అలాంటి టైంలో వాళ్ళు కొంచెము ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కొంచెం ఏదన్నా ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఉన్నా ఇక్కడ ఇమ్మీడియట్గా కన్సల్ట్ డాక్టర్కి వెళ్ళడానికి కుదరదు కదండి. ఫస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళాలా. దట్టు ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. మనం ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇక్కడికి వస్తాము, ఇక్కడ పూర్తిగా కవర్ అవ్వదు, మనం చేతి డబ్బులు పెట్టాలా. ఓన్లీ కన్సల్టేషన్ ఫీజే అమెరికాలో అండి $300 ఉంటుంది జస్ట్ కన్సల్టేషన్కి. ఈయన ఎక్స్రేకి అయితే $500, స్కానింగ్ లాంటివి చేయించాలి అని అంటే కనుక ఈయన $2,000 $3,000 ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా పేరెంట్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి ఏదన్నా షుగరు ఇట్లాంటివి హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక మీరు ఇండియా నుంచే అమెరికన్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదండి, వాటిల్లో ఇన్సూరెన్స్ తీసుకోండి. అమెరికన్ కంపెనీస్లో హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి మనకి చేతి డబ్బులు పడకుండా హ్యాపీగా వాళ్ళకి ఏదన్నా ఇరుకు ఇబ్బంది అయినా కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. వాళ్ళు మా పిల్లలు బాగా చూపించారు, మాకేమి ఇబ్బంది కలగలేదు అని అనుకోవడానికి బాగుంటుంది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా మీ మెడిసిన్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి అండి. రికార్డ్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకంటే మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదైనా సరే
మనకి షుగర్ ఉందనుకోండి, దానికి ఒక ఏమంటారు, ఒక షీట్ ఆఫ్ షుగర్ మెడిసిన్స్ తీసుకోవాలంటే మనకి ఇండియాలో 150 రూపీస్, 200 రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ మినిమం $100, $200 అవుతుంది. అది కూడా డాక్టర్ పర్మిషన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి మాత్రమే ఇస్తారు. సో అలాంటివి కొంచెం ఇబ్బంది పడతారనమాట ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే. దీనికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా ఇద్దరు మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చారు. వాళ్ళలో ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది. అది ఎంత అయిందంటే పాపం వాళ్ళు చూపించుకున్నా కూడా అంత డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, బట్ తగ్గటం లేదు వాళ్ళకి. ఈయన ఏం చేస్తారు, పాపం 6 months ఉండాలని వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు, తగ్గలేదు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఉండలేక ఆ హెల్త్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ సెట్ అవ్వకనో ఏమో కానీ చాలా ఇబ్బంది పడి తర్వాత పాపం 6 months ఉండాలి అనుకుని వచ్చిన వాళ్ళు 1.5 monthకి వెనక్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇండియాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ గుండా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి పేరెంట్స్కి ఎక్కువగా. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అదేమీ ప్రాబ్లం కాదు. ఇక 4వది, ఇది ఎక్కడన్నా ఒకటి వింటుంటామండి, అందరికీ జరగదు, అందరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఎక్కడన్నా ఒకటి అలా నేను వింటున్నాను అనమాట. ఏది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అట్లాగా. నేనైతే చూడలేదండి, ఎక్కడో ఒకటి అరే విన్నాను. ఏంది, పేరెంట్స్ ఇక్కడికి రాగానే మీరు ఇక్కడ కల్చర్ ప్యాంట్ షర్ట్లు వేసుకోవాలా, మీరు ప్యాంటు షర్ట్లు వేసుకోవాలి, హెయిర్కి డై వేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారంట. ఎప్పుడైనా సరే పేరెంట్స్ వస్తాయండి, వాళ్ళని బలవంతంగా మీరు వేసుకోవాలి, మీరు ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే తినాలి, ఇట్లాగే మాట్లాడాలి అని చెప్పకుండా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఏది కంఫర్టబుల్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీ వేసుకోవచ్చు, మనము హ్యాపీగా ఫీల్ అవుతాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇంట్రెస్ట్ లేకుండా మనం బలవంతంగా ఏది వాళ్ళకి ఆపాదించకూడదండి. అలా ఇలాంటి కేసులు కూడా ఒకటి అలా నేను విన్నానండి, నేను చూడలేదు కానీ విన్నాను. బట్ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే అది వేరే విషయం అండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా అమెరికాలో ఇట్లాగే ఉండాలని ఎక్కడా లేదండి. ప్యాంట్ షర్ట్లు వేసుకోవాలి, లేకపోతే తల చూడండి, ఏమీ ఉండదండి. మనం ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎవ్వరు మనల్ని విచిత్రంగా చూడరు. శారీ కట్టుకుంటే ఫస్ట్లో ఎప్పుడు ఏదో 1900sలోనో ఎప్పుడో అప్పుడు కొంచెము డ్రెస్ సెన్స్ వేరుగా ఉండేది. ఇప్పుడు అసలు అందరికీ తెలుసు, ఈవెన్ అమెరికన్స్ కూడా శారీస్ని ఇష్టపడుతున్నారు. సో ఏది డిఫరెంట్ ఏం కాదు, ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చు హ్యాపీగా. సో ఇవన్నీ ఎక్కువగా పేరెంట్స్ అమెరికాలో ఫేస్ చేసే ఇబ్బందులు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.